దేవుడు జవాబిచ్చే శక్తివంతమైన 4 ప్రార్థనలు ప్రతి ఒక్కరు కూడా చేయాలి. బైబిల్లో ఎబ్బేజు చేసిన ఒక చిన్న ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఆ ప్రార్థనలో ఉన్న ఈ 4 విషయాలు మన ప్రార్థనలు కూడా ఉంటే దేవుని చిత్తానుసారంగా శక్తివంతంగా ప్రార్థించగలం. దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. మొట్టమొదటిగా నీవు నన్ను నిత్యంగా ఆశీర్వదించుము అని ప్రార్థన చేశాడు. ఎబ్బేజు మొదట దేవుని ఆశీర్వాదం కోరాడు. మనం కూడా ఇలానే ప్రార్థించాలి. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా ఆరోగ్యాన్ని ఆశీర్వదించు, నా కుటుంబం దీవించు, నేను చేసే పనిని ఆశీర్వదించు అని మనం ప్రార్థించాలి. ఎబ్బేజు మనుషుల కొరకు, మనుషుల సహాయం కొరకు వెళ్ళలేదు, లేకపోతే తన భౌతికమైన ఆశీర్వాదం చదవలేదు, కానీ దేవుని ఆశీర్వాదం ఉంటే చాలు అనుకున్నాడు. దేవుని ఆశీర్వాదం అంటే మన జీవితం మూసివేయబడిన ద్వారాలు కూడా తెరవబడతాయి. మన శ్రమకు ఫలితం వస్తుంది. అందుకే దేవుని ఆశీర్వాదం కోసం ప్రతిరోజు మనం ప్రార్థించాలి. నెంబర్ 2, రెండో ప్రార్థన, నా సరిహద్దులను విశాలపరచుమని ప్రార్థన చేశాడు. సరిహద్దు అంటే కేవలం ఒక భూమి లేదా ఒక ఆస్తి మాత్రమే కాదండి. దేవుడు మన జీవితాన్ని మరింతగా అభివృద్ధి చేయడం కూడా మనం ఇలా ప్రార్థించాలి. ప్రభువా, నేను చేస్తున్న ఉద్యోగాన్ని ఆశీర్వదించు, దాని సరిహద్దులు విశాలపరచు, నా వ్యాపారాన్ని విశాలపరచు, నువ్వు నాకు ఇచ్చిన ప్రతి టాలెంట్, ప్రతి తలాంతులు మరింతగా ఉపయోగించుకునేలా జ్ఞానం ఇవ్వు అని అడగాలి. నేను ఉన్న స్థాయి కంటే మరింత ఉన్నతమైన స్థాయికి నన్ను నడిపించు, నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా అని అడగాలి. నా కుటుంబాన్ని ముందుకు నడిపించు అని మనం ప్రార్థన చేయాలి. దేవుడు తన పిల్లలు ఎదగాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు. నెంబర్ 3, మూడవ ప్రార్థన అంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండనేమో. ఎబ్బేజు దేవుని సహాయం కోరాడు. ఎందుకంటే దేవుని చెయ్యి మనతో ఉంటే కష్టాల్లో కూడా మనం ధైర్యంగా ఉంటాం, సమస్యలో కూడా మనకు మార్గం కనిపిస్తుంది, నిర్ణయాలు తీసుకోవడంలో జ్ఞానం లభిస్తుంది. మన సొంత ఆలోచనతో మనం వెళ్ళకూడదు. మనం కూడా ఇలా ప్రార్థించాలి. ప్రభువా, నేను వెళ్లే ప్రతి చోట నీ చెయ్యి నాతో ఉండాలి, నీ సన్నిధి నాతో ఉండాలి, నేను తీసుకున్న ప్రతి నిర్ణయంలో నన్ను నడిపించు, నా జీవితంలో నీ చిత్తం నెరవేరేలా చేయ ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. నెంబర్ 4, నాలుగవదిగా నాకు కీడు రాకుండా దానిలోని నన్ను తప్పించుము అని ప్రార్థన చేశాడు. ఎబ్బేజు దేవుని రక్షణ కోరాడు. మన జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చెడు ప్రభావాలు ఉంటాయి. అందుకే మనము కూడా ఇలా ప్రార్థించాలి. ప్రభువా, నన్ను కీడు నుంచి కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, శోధనలో పడుకుని నన్ను కాపాడు, ప్రమాదాలను నన్ను కాపాడు, శత్రువులు చేతించి నన్ను కాపాడు, శత్రువులు వేసే ఉచ్చులను నన్ను రక్షించు మనం ప్రార్థించాలి. దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎబ్బేజు చేసిన ఈ 4 ప్రార్థనలు మన ప్రార్థనలు కూడా ఉండాలి. ఎబ్బేజు ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని మనమే ఆలకించాడు. మనం కూడా విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించి తగిన సమయం దేవుడు మనకు జవాబిస్తాడు. ఒక ముఖ్య గమనిక, మన విజయవాడలో ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకు మన గుడ్ న్యూస్ రివైవల్ చర్చిలో ఆరాధన జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా మీరు విజయవాడలో ఉన్నట్లయితే మీ స్నేహితులకు, మీ బంధువులకు తెలియచేయండి. మీరు విజయవాడలో ఉన్నట్లయితే రండి, కలిసి దేవుడిని ఆరాధిద్దాం, దేవుని వాక్యాన్ని విందాం.